మెమరాండం ఒకటి ఇక్కడ ఇస్తారు, అక్కడ ఇస్తారో లేదు తెలియదు, ఇక్కడ మాత్రం ఇస్తారా మేము మీడియాకి. అది సాక్షి వాళ్ళు లేదా వాళ్ళ మీడియా వాళ్ళు రాసుకోవాలి. అంతకుమించి వేరే మనకి క్లూ ఉండదు. ఇక తర్వాత ఏదో గ్యాప్లో కొంచెం ఎవరన్నా లీక్ ద్వారానో లేకపోతే ఇంకో రకంగా తెలిస్తే అందిపుచ్చుకొని రాయడమే. కానీ ఇప్పుడు ఏంటంటే హడావుడిగా బయలుదేరి వెళ్ళడం అనేదాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా అంచనా వేస్తోంది ఈయన పర్యటన వెనుకున్న ఉద్దేశాన్ని? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ఇంతకుముందు 2017-18లో విభజన చట్టంలోని హామీలకు సంబంధించి పెండింగ్ అంశాలు కావచ్చు, ప్రత్యేక హోదాకు సంబంధించి కావచ్చు, కొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన మేము ఒక డ్రాఫ్ట్ చేసినాం మెమరాండం. అవును సరే, మేము ఇచ్చాము, కొన్ని వచ్చినవి కొన్ని రాలేదు, అది పక్కన పెడితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ టీజ్గా అదే కాపీని డేట్ మార్చుకొని సబ్మిట్ చేస్తుండ్రు. తమాషా ఏంటంటే ఆ రోజు డేట్ మార్చి సబ్మిట్ చేసిన కాపీని ఈ రోజుకి అదే సబ్మిట్ చేస్తుండ్రు. ఇక అంటే ఇక అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి రాలేదనుకోవాలా, లేకపోతే వీళ్ళు ప్రయత్నం చేయలేదనాలా, లేకపోతే నిజంగా అసలు అక్కడ సబ్మిట్ చేస్తే కనీసం ఒక 20 అంశాలు రాసినాం మేము అప్పుడు 2017-18లో. ఈ 5 సంవత్సరాల్లో కనీసం 1-2 వస్తాయి కదా నిజంగా వీళ్ళు ఇచ్చుంటే. అంటే నా అనుమానం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పాపాన పోలేదు. మీరు అన్నారు చూసావా మీ మీడియా మొహాన కొడతారని, అది వాస్తవం. అవును, అదే జరుగుతుంది. అక్కడ ఇచ్చే ధైర్యము లేదు, అంత సినిమా లేదు ఈయనకి. ఎందుకంటే ఇచ్చే ధైర్యం ఉన్నోడైతే బయటకు వచ్చి మాట్లాడతారు. అవును, ఎప్పుడు శాల్వాలు విగ్రహాలు తప్పితే మెమరాండం ఎప్పుడు ఇచ్చాడు? ఇంతకుముందు బుగ్గన గారు చాలా ఎటకారంగా మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇట్లనే సాధారణంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మెమోంటాలు లేవు, శాల్వాలు ఇవ్వడం కామనే కదా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే కదా. అసెంబ్లీలో చాలా ఎటకారంగా మాట్లాడేవాడు. తప్పనట్లా మనం కాకపోతే ఆ ఇవ్వడం వరకే కన్ఫైన్ అవుతున్నారా? మేము ఇస్తూ సమస్యల పైన అడిగే వాళ్ళము కొన్ని సాధించుకున్నాం. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఆయన ఇచ్చిన శాల్వాలతో బీరువాళ్ళు నిండిపోయినాయని చాలా ఎటకారంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎక్కడ తిరుగుతుండో అడగాలి. ఇప్పుడు బీరువాళ్ళు నిండినాయో రూములు నిండిపోయినాయో? మరి మేము ఇచ్చినప్పుడు బీరువాళ్ళు నిండినాయి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినప్పుడు రూములు నిండిపోతున్నాయి శాల్వాలతోటి. అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అడిగేటప్పుడు ఎంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో బాధ్యతారహితంగా ఉండేవారంటే ఆ రోజు వైసీపీ పార్టీ, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే బాధ్యతారహితంగా ఉంటుంది. మన కర్మ కాకపోతే ఇప్పటికీ